యోగం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు చెప్పిన అర్థం ఇదే. యోగం అంటే ఏమిటి? సరిగ్గా తెలిసినా తెలియకపోయినా అందరూ ఈ పదాన్ని తరచుగా వాడుతూనే ఉంటారు. ఎన్నో సందర్భాలలో అర్ధసాయితో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఆయనకి మహారాజ యోగం పట్టింది, నాకు అంతటి యోగం ఎక్కడిది మొదలైన మాటలే కాదు, విషాదాన్ని కూడా యోగం అనటం జరిగింది కదా. భగవద్గీతలో ఇంతకీ ఈ పదానికి అసలైన అర్థం ఏమిటి? యోగం లేదా యోగః అన్నదానికి మూలధాతువు యుజ్, అంటే జోడించు, జత చేయు, కలుపు అని అర్థం. ఈ అర్థంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. జత కలిపినప్పుడు రెండూ సమానంగా లేకపోతే ఏమవుతుంది? ఏది బరువు ఎక్కువగా ఉంటే అటువైపు వంగటం జరుగుతుంది. పూర్వకాలంలో రెండెట్ల బళ్ళు, ఎడ్లు కట్టిన నాగళ్ళు ఉండేవి. రెండిటినీ కలిపేదాన్ని కాడి అంటారు. కాడికి అటు ఇటు ఉన్న ఎడ్లు రెండు సమానంగా ఉంటే బండి గాని నాగలి గాని హాయిగా సాగుతాయి. అలాగే కావడి మోసే వారికి తెలుసు, రెండు వైపులా బరువులు సమానంగా ఉంటేనే మొయ్యటం సులువు. తేడా ఉంటే బరువుగా ఉన్న వైపు ఒరిగిపోతుంది. ఇది బయటికి కనిపించే బరువుల విషయంలో అనుకుంటే పొరపాటే. ఇది బరువులు మోసే మనసుకు కూడా వర్తిస్తుంది. మనసుకు బరువులేమిటి? దుఃఖభారం, బాధతో మనసు బరువెక్కింది మొదలైన మాటల్ని వింటూనే ఉంటాం కదా. అంటే ప్రతికూల భావనలు బరువుగా ఉంటాయి, మనసును కుంగదీయిస్తాయని అర్థం. ఒకవైపుకు వంగిపోయి ఉంటే ఏది సమంగా ఉండదు కదా. కనుక మనసు సరిగ్గా ఉంటే, సూటిగా సరళంగా పనిచేయాలంటే ఎటువైపుకు ఎక్కువగా వంగకుండా ఉంచుకోవాలి. బాధ బరువుగా ఉండటం వల్ల మాత్రమే కాదు, సంతోషం, ఆనందం మొదలైన భావాలు తేలికగా ఉండటం వల్ల ఒకవైపు పైకి లేచిపోతుంది. అదైనా సమంగా ఉండనీయదు కదా. అందువల్ల బాధకి కుంగటం, సంతోషానికి పొంగటం రెండూ సమానత్వాన్ని దెబ్బతీస్తాయి. మానవ సహజమైన ఈ భావోద్వేగాలు లేకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యమే అంటాడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఎట్లా అంటే, ఫలాసక్తి లేకుండా తన విద్యుక్ధర్మాన్ని నిర్వర్తించటమే. అంటే ఫలితం ఏదైనా ఒక విధంగానే స్వీకరించగలగటం. ఈ విధంగా చేయటానికి వీలవుతుందా? వీలవుతుందని తెలియచేయటానికి ఒక ఉదాహరణ సరిపోతుంది. మన ఇంటిలో ఏదైనా పని మొదలు పెడుతూ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అనుకున్న పని అవుదేమోనని భయపడతాం. అదే కార్యాలయంలో అయితే పెద్దగా పట్టించుకోం. పైగా దాన్ని పరిగణించాల్సిన పని లేదని కూడా చెప్పి కార్యక్రమం నడిపిస్తాం. అంటే ఫలితం గురించి ఆశించకుండా ఉంటే మనసుకు ఒడిదుడుకులు ఉండవు. ఈ సందర్భంలో కూడా ఫలితం మంచో చెడో ఉండదు కదా. అది ఎటువంటిదైనా మనసు మీద ప్రభావాన్ని చూపించదు. మనసు మీద ప్రభావం లేనప్పుడు కుంగిపోవటం ఉండదు, కుంగిపోవటం కూడా ఉండదు. రెండిటి పట్ల సమభావనే ఉంటుంది. అన్నింటి పట్ల సమభావన కలిగి ఉండటం మనుషులకి చేతనవుతుంది. కానీ తన విషయం, తన వారి విషయం వచ్చినప్పుడు కూడా సమభావనలతో ఉండటం అభ్యాసం కాలేదు. అభ్యాసం చెయ్యాలి, అంతే. అదొక్కటే మార్గం. నాటకమో చలనచిత్రమో చూస్తున్నప్పుడు పాత్రలు సంతోషంగా ఉన్నా, బాధపడుతున్నా అది చూసేవారి మీద ప్రభావాన్ని చూపించదు. ఏ భావం ప్రకటించినా చూసేవారికి ఆనందమే కలుగుతుంది. చలనచిత్రాన్ని చూసినట్టు తన జీవితంలో సంఘటనలు కూడా చూడగలిగితే అది సమత్వం. సమత్వం అంటే జీవులన్నింటి పట్ల కూడా సమభావన ఉండటం. సాధారణంగా ఒక వృత్తిని చేపట్టిన వారు ఇంకొంచెం విశాల భావన ఉంటే మానవులందరూ ఒకటే అని నినాదాలు ఇవ్వటం చూస్తాం. కానీ సనాతన ధర్మం చెప్పేది సర్వజీవ సమానత్వం. అహబ్రహ్మశ్రీ పలికేది పర్యంతం అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నది ఒకటే పరమాత్మ అనే విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్నవారికి భేదబుద్ధి ఉండదు. అంతటా పరమాత్మని దర్శించటం అలవాటు అవుతుంది. ఇంకా హెచ్చుతగ్గుల ప్రసక్తి ఎక్కడుంటుంది? ఇదంతా ప్రవర్తనకి సంబంధించినది. ఇది భౌతిక స్థాయికి చెందినది. అసలు యోగము అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే. అది ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరిగినా తెలుస్తుంది, పైకి కనిపించదు కదా. అంటే అటువంటి వారి జీవన విధానం తెలియచేస్తుంది. యోగం అంటే ఫలితాల వెంట పరిగెత్తే మనసుని ఫలస్పర్శ లేని బుద్ధితో జతపరచి ఆ బుద్ధి చెప్పిన దారిలో నడుచుకోవటం. యోగ సిద్ధులైన వారు మనసును ఎప్పుడూ బుద్ధి నుండి వేరు చేయరు. బుద్ధి అంటే మంచి చెడులను నేర్పరచి విచక్షణతో చూడగలిగిన శక్తి. అది నిరంతరం చెబుతూనే ఉన్నా చంచలమైన మనసు వినటానికి ఇష్టపడదు. బుద్ధి నుండి మనసు విడవడకుండా చూడగలగటమే చేయవలసిన సాధన. అప్పుడు నావారు, పైవారు అనే భేదబుద్ధి ఉండదు. అందరి పట్ల సమభావనయే ఉంటుంది. వ్యక్తుల పట్ల మాత్రమే కాదు, వస్తువులు, పరిసరాలు, ఫలితాలు అన్నింటి పట్ల ఒకే రకమైన భావన. అలాగని పనులు చేయటం మాత్రం మానరు. ఆ పనులని యోగస్థితిలో చేస్తారు. యోగస్థ కురు కర్మాణి సగం తత్వా ధనంజయ సిద్ధో సిద్ధ్యో నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే.